హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే సండే, నిన్న సండే తయారు చేసిన లంచ్ పోస్ట్ చేశానండి. చాలా సింపుల్గా తయారు చేసుకున్న ఈ పప్పులుసు, దీనికి బెస్ట్ కాంబినేషన్గా ఈ చికెన్ ఫ్రై. ఈ కాంబినేషన్ చాలామందికి నచ్చుతుందండి. మరి మీలో ఎంతమందికి ఈ కాంబినేషన్ ఇష్టమో చెప్పండి. నాకే కాదు, మా కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ కాంబినేషన్ చాలా చాలా నచ్చుతుందండి. సో అందుకే చాలా సింపుల్గా పప్పులుసు ఇంకా చికెన్ ఫ్రై తయారు చేశానండి. దీనికోసం ముందుగా పప్పులుసు చేసుకోవడానికి అరకప్పు పప్పు తీసుకోవాలండి. కందిపప్పు శుభ్రంగా కడిగి ఒక పావు గంట నానబెట్టుకున్న తర్వాత ఏ కప్పుతో తీసుకున్నానో అరకప్పుతోని 3 అరకప్పులు వాటర్ పోసుకొని చక్కగా మూత పెట్టేసి మనం స్టవ్ మీద మీడియంలో మండుతుంటుంది కదండి, మీడియంలో పెట్టుకొని 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. అది విజిల్స్ వచ్చేలోగా మనం పెద్ద నిమ్మకాయ సైజ్ చింతపండుని ఒకసారి కడిగిన తర్వాత నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి. 2 టమాటాలు, 4-5 పచ్చిమిరపకాయలు, 2 ఇంచుల అల్లం ముక్క, అలాగే ఒక 2 ఉల్లిపాయలు ఇలాగ పొడవుగా కట్ చేసుకొని ముక్కలన్నీ కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇవి 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి. మూత తీస్తే పప్పు చక్కగా మెత్తగా ఉడికిపోయింది. నేనైతే మిక్సీ పట్టడం, తర్వాత ఏమైనా పప్పు గుత్తో కలపడం ఏం చేయనండి. సరిగ్గా నీళ్ళు వేసుకుంటే అలా కలిపేసుకోవచ్చండి. చిన్న పలుకుంటేనే పప్పు ఎప్పుడు బాగుంటుందండి. అవన్నీ మనం కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, అల్లము, టమాటాలు వేసిన తర్వాత చింతపండు నీళ్ళతో నానబెట్టుకున్నాం కదండి, దానికి మనం పులుసు పిండుకొని వేసుకోవాలండి. మన పులుపుకి తగినట్టుగా చక్కగా. దాంతో మనకి కొంచెం ఆ కుక్కర్ గిన్నె ఉంది కదండి, ఆ కుక్కర్ గిన్నె కొంచెం వెలుతుగా పులుసు పోసుకోవాలండి. ఇది పప్పు పులుసేనండి. ఒక్కొక్క ప్రాంతం వారు ఒక్కొక్క రకంగా పిలుస్తారు. మేమైతే మా కమ్యూనిటీలో దీన్ని పప్పు పులుసు అనే పిలుస్తాం. చాలా సింపుల్గానండి. దీంతో పెసరపప్పుతో కూడా చేసుకోవచ్చు, అది ఇంకా బాగుంటుంది. అది మరొకసారి ఎప్పుడైనా చూపిస్తాను. రుచికి సరిపడగా ఉప్పు, ఒక పావు స్పూను పసుపు వేసుకొని చక్కగా స్టవ్ మీద పెట్టి మరిగించుకోవాలండి. సాంబార్ పొడి కూడా దీనికి అవసరం లేదండి. ధనియాల పొడి, జీలకర్ర పొడి, సాంబారు ఏది అవసరం లేని ఈ పప్పులుసు చేసుకోవడం చాలా ఈజీ. ఇలా చికెన్ ఫ్రై ఉండేటప్పుడు చేసుకోండి, సూపర్గా ఉంటుంది. ఇది మరుగుతుంటుందండి. ఈలోపు చికెన్ ఫ్రైకి మనం కేజీ చికెన్ తీసుకున్నానండి. కేజీ చికెన్కి 5-6 మీడియం సైజు ఉల్లిపాయలు, అలాగే 10 లవంగాలు, 8 యాలకులు, ఒక చిన్న స్పూను, హాఫ్ స్పూను సోపు, అలాగే 1 ఇంచి దాల్చిన చెక్క ముక్క, మరాఠీ మొగ్గ ఒకటి, చిన్న ముక్క జాజికాయ ముక్క, 10 ఎండుమిరపకాయలు, కొంచెం 2 ఇంచుల అల్లం ముక్కలు, ఒక వెల్లుల్లిపాయ తీసి వీటన్నిటిని కూడా మనం చక్కగా మిక్సీలో వేసుకొని మెత్తగా రుబ్బేసుకోవాలండి. కర్రీకి కావాల్సిన మసాలా, కారము ఇక్కడే వేసుకున్నాను, చూసారు కదా. శుభ్రం చేసుకున్న చికెన్లోనే కేజీ చికెన్ తీసుకున్నాను కానీ శుభ్రం చేసుకొని మనం వేసుకున్న ఈ మసాలా, దాంట్లోనే మసాలా కారం కూడా ఉంది. అందుకు మనం ఒక్క పసుపు వేసుకుంటే సరిపోద్దండి. పసుపు, రుచికి సరిపడగా ఉప్పు, కూరకు సరిపడినంత 4-5 స్పూన్లు ఆయిల్ వేసుకొని చక్కగా ఇదంతా కూడా మసాలా అంతా బాగా కలిపేటట్టు కలిపి మూత పెట్టి మంటను మీడియంలో పెట్టుకొని కుక్ చేసుకుంటే మధ్య మధ్యలో మూత తీస్తే ఒక 7-8 నిమిషాల కల్లా ఇలా కుక్ అవుద్దండి. చూసారు కదండి, ఇలా కుక్ అవుద్ది. దీన్ని మళ్ళీ మూత పెట్టేసి మరి ఇంకొక 2 నిమిషాలు కుక్ చేసుకోండి. ఇలా చక్కగా ఇక్కడే మనకి చికెన్ ఉడికిపోద్దండి. ఇక్కడే ఒక 80% ఇక్కడే కుక్ అయిపోద్ది. చూడండి కావాలిస్తే. చూసారు కదా. ఇప్పుడు ఈ స్టేజ్లోని కొంచెం వాటర్ వేసుకోవాలండి, కొంచెం జ్యూస్ వస్తుంది. ఒక చిన్న గ్లాస్తో వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. ఇలాగా మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాం. ఒక 5 నిమిషాలు 6 నిమిషాలు ఉడికించుకోవాలి. అది ఉడికేలోగా మనకి పప్పులు చూసారండి, మనం ఎంత పోసుకున్నా 1 ఇంచి వరకు మరగాలి. అలా మరిగిపోయిన తర్వాత తాలింపు పెట్టుకుందామండి. తాలింపు కాడ పెట్టుకొని ఆవాలకు ఒక హాఫ్ స్పూను, జీలకర్ర ఒక హాఫ్ స్పూను, పావు స్పూన్ మెంతులు, 5-6 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కరివేపాకు, 2-3 ఎండుమిరపకాయలు, చిటికెడు ఇంగువ వేసుకొని ఆయిల్ మరిగిన తర్వాత తాలింపు వేగిన తర్వాత పప్పులుసులో వేసుకోవాలండి. ఇలా తిరగమూత పెట్టిన తర్వాత పప్పులుసు మనకి రెడీ అయిపోద్ది. చూసారా, ఆ ఒక్క పప్పులుసు ఉంటే చాలండి, అంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఈలోగా చికెన్ కూడా ఉడికిపోయింది కదండి, వాటర్ వేసుకున్నాం కదా, ముక్క లోపల వరకు పీల్చుకుంది. ఇందులో నుండి మనం ఎంత ఫ్రై చేసుకోవాలో అంత చికెన్ తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా జాలి గరిటెలోని తీసుకుంటే మనకి జ్యూస్ రాకూడదు అన్నమాట, ఉట్టి చికెన్ ముక్కలే రావాలి. అలా చికెన్ అంతా తీసి మనకి ఎంత కావాలి ఫ్రై చేసుకోవాలనుకుంటే అంత చికెన్ తీసుకోవాలి. నేను అయితే కేజీకి 30 కేజీ తీసుకున్నానండి. కొంచెం ఇలాగా ఈ మాత్రం చికెన్ తీసుకొని మిగిలిన చికెన్ జ్యూస్తో పాటు అలా ఉంచేసాను. దాన్ని మనకి సాయంకాలం చపాతీలోకి వాటిలోకి సరిపోద్దని
అలా రెడీ చేసుకున్నాను. ఇప్పుడు తీసుకుని చికెన్ ఫ్రై చేసుకోవడం కోసం ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోని 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకొని మనం ఇక్కడ చూపిస్తున్నాను కదండి, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని వేగిన తర్వాత క్యాప్సికమ్ ముక్కలు తరుక్కోవాలండి. అవి కూడా తరిగి చక్కగా ఈ పోపు అంతా వేగిన తర్వాత చిన్న క్యాప్సికమ్ ముక్క తరుక్కొని వేయించుకోవాలండి. దానివల్ల మనకేంటంటే మన చికెన్ ఫ్రైకి కొంచెం రెస్టారెంట్ ఫ్లేవర్ వస్తుందన్నమాట. ఇలా క్యాప్సికమ్ కూడా తరిగిన తర్వాత మీకు ఇష్టానుసారమే జీడిపప్పు వేసుకోవాలి. ఎంత వేసుకోవాలి అంత వేసుకోవాలని లేదు. నేనైతే ఒక 10-15 జీడిపప్పులు కట్ చేసుకొని వేసుకున్నాను. అవన్నీ వేగిపోయిన తర్వాత మనం జ్యూస్ రాకుండా తీసుకున్నాక సెపరేట్ చేసుకున్నాం కదండి, ఆ చికెన్ చక్కగా వేయించుకోవాలండి. మంటని మీడియంలో పెట్టుకోండి. అంటే మరీ సిమ్లో పెట్టేస్తే నీరు వచ్చేస్తాయి. కొంచెం మంటని ఎక్కువగానే పెట్టుకొని ఎక్కువ కలిపేయకండి, పీస్గా అయిపోద్ది. మధ్య మధ్యలో కలుపుకుంటూ అలాగ ఒక 7 నిమిషాల వరకు వేయించుకోవాలండి. కొంచెం మసాలా, గరం మసాలా, అలాగే చాలా కొంచెం కారం, అంటే మనం తినగలిగే కారాన్ని బట్టే. కూరలో అన్నీ వేసుకున్నాం, అన్నీ సరిపోయి కనుక కొంచెం కారం ఇక్కడ ఫ్రైకి వేసుకొని కొంచెం చికెన్ గరం మసాలా వేసుకుంటే మనకి చక్కగా 5-6 నిమిషాల కల్లా వేగిపోద్దండి. ఇంకా చూస్తేనే టెంప్టింగ్గా ఉంది కదండి, భలే ఉంటుందండి. ఎక్కువ డీప్ ఫ్రై అవసరం లేదు. అలాగని దీనికి వచ్చే కొంచెం జ్యూస్ కూడా మనకి అన్నంలో కలుపుకున్న, చపాతీలోకి తిన్న, దేంట్లోకైనా బాగుంటుందండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని, కరివేపాకు కూడా వేసుకోవాలి, అదే అయిపోయింది. సో కొంచెం కొత్తిమీర వేసుకొని డిష్ అవుట్ చేసుకుంటే మనకి చికెన్ ఫ్రై కూడా రెడీ అండి. ఇక మనకు వేడివేడి అన్నంలో ఈ పప్పులుసు, ఆ చికెన్ ఫ్రై కాంబినేషన్ అండి సూపర్గా ఉంటుంది. మీకు ఎలా అనిపించిందండి నా వీడియో? నచ్చితే ఒక్క లైక్ చేయండి. ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అతి తక్కువ ఇంగ్రీడియంట్స్తో మన ఇంట్లో ఉండే చాలా తక్కువ పదార్థాలతోటి చాలా కంఫర్ట్గా, కమ్మగా తయారు చేసుకునే ఈ పప్పులుసు అండ్ చికెన్ ఫ్రై రెసిపీ మీకు ఎలా అనిపించిందండి? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.